5 years అప్డేట్ చూస్తూ ఉన్నా. ఆల్రెడీ కావ్యాస్ మీడియాలకి తమ్నైల్ ఇచ్చేసారు. బట్ అసలు కొన్ని చెక్ చేస్తుంటే ఓ పక్క నవ్వొస్తుంది, ఓ పక్కేమో వైసీపీ చూసే జాలేస్తుంది. ముందుగా ఆనాడు వైఎస్ఆర్కి ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర, ఈరోజు వైఎస్ జగన్కి ఐపీఎస్ ఆఫీసర్ కోయ ప్రవీణ్, ఇద్దరు కూడా నిద్ర లేకుండా చేశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో తను ఏదనుకుంటే చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు మీతో నాకు సపోర్ట్ చేశారు. మయసభ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ సోనీ లీవ్లో ఉంది, చూడండి, సోనీ లైవ్. ఓకే, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎలా పెరిగినారు, ఎలా పరిచయం అయ్యారు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, అరౌండ్ వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ వరకు ఉంటుంది. అందులో చూపించింది ఆ రోజు అధికారంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళ కింద ఉన్నటువంటి పోలీసులని ఈక్వల్ టు బానిసలుగా చేసుకొని వాళ్ళు ఏది చెప్తే పోలీసులు చేసేవాళ్ళంటే చేశారు. ఒకప్పుడు అలాగే ఉండే. బట్ ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర కడపలో ఎంటర్ అయ్యారు. కడప జిల్లా ఎఫ్సీ అయ్యాక ఆయన హయాంలో అస్సలు ఏవి సాగల వైఎస్ ఆటలు. అలా ఈరోజు ఈ ఒంటెమెట్ట పులివెందుల ఎన్నికలకు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మొత్తం కూడా ఐపీఎస్ ఆఫీసర్ కోయ ప్రవీణ్కి అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన కర్నూలు రేంజ్ డిఐజీ కాబట్టి. ఇక ఆయన ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న మూమెంట్లో ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి స్కోప్ అనేది ఇవ్వాల. అంటే బెదిరీటాలు, డబ్బులు పంచటాలు జరగాల్సిన జరుగుంటాయిలే, కానీ టీడీపీని అడ్డుకుందామనో ఇక రకరకాలు స్కోప్ ఇవ్వాల. దాంతో ఆనాడు అయ్యకేమో ఉమేష్ చంద్ర, ఈనాడు కొడుకేమో ప్రవీణ్ అరిపించరా ఐపీఎస్ ఆఫీసర్లు. ఇది ఒక పక్కన మేడం. ఇక నారా లోకేష్ అంతా ఆడొచ్చాడు, ఆడు కొడుకు వచ్చాడని చెప్పి అన్నట్టుగా ఈరోజు సోషల్ మీడియా పోస్ట్ పేలిపోతున్నాయి. ఎలాగంటే నారా లోకేష్ సంబంధించి 30 సంవత్సరాలుగా కలగా ఉన్నటువంటి ఆ పులివెందుల చుట్టుపక్కల వాళ్ళకి ఆ కళ నెరవేర్చాడు. ఇన్నాళ్ళు ఏంటి, ఎన్నికలు లేవు, యునానిమస్ ఎన్నికలు లేకుండా ఏకపక్షంగా యునానిమస్ గెలిచేశారు అంతే. ఇప్పుడు ఎన్నికలు పెట్టారు. అండ్ ఇన్నాళ్ళుగా ఓన్లీ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన వాళ్ళు నించోవాలి, వాళ్ళే గెలవాలి, ఎన్నికల్లో ఏమి వాళ్ళే ఏకపక్షం. ఇప్పుడు ఎన్నికలు పెట్టారు. అది కూడా ఎంత కామెడీ అని కూడా ఎందుకు యూజ్ చేశాను, నామినేషన్లు వేశారు. ఇది కూడా కామెడీ కాదు, ఇది కూడా సీరియసే. కామెడీ ఏది, 11 పులివెందుడు 11 నామినేషన్లు, ఒంటిమెట్లో 11 నామినేషన్లు. ఆ 11 నెంబర్ ఉందే, యాక్చువల్ నాకు 11 చాలా ఇష్టమే బాబు. బట్ ఈ వైసీపీ వాళ్ళ దెబ్బకి, ఆ జగన్ 11 నెంబర్ దెబ్బకి కామెడీ అయిపోతుంది. 11 అయితే నాకు 11 అంటే మార్నింగ్ 11 కానీ నైట్ 11 కానీ నాకు సడన్గా చూసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో టాపిక్ వద్దాం. పులివెందులలో గతంలో నామినేషన్ ఇస్తుంది లేదు. ఈ ఒంటిమెట్ట కూడా ఆల్మోస్ట్ అటువంటి పరిస్థితి. ఇప్పుడు నామినేషన్లు వేస్తారు. అక్కడ 11 మంది వేస్తారు, ఇక్కడ 11 మంది వేస్తారు. అక్కడ వచ్చేసి 15 పోలింగ్ బూతులు, ఇక్కడ వచ్చేసి 30 పోలింగ్ బూతులు. అక్కడ వచ్చేసి 10,600 ఓట్లు, ఒంటిమెట్లో వచ్చేసి 24,600 ఓట్లు. అక్కడ వచ్చేసి 6 పంచాయతీలు, ఇక్కడ వచ్చేసి 13 పంచాయతీలు. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు రీపోలింగ్ ఎక్కడ పెట్టారు, పులివెందులలో 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టారు. అది కూడా కంప్లీట్ అయింది. ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే దుమ్ము లేస్తుంది. నాకున్న అప్డేట్ నేను క్రాస్ చేసిన ప్రకారం 80% పైగా పోలింగ్ జరిగింది. అసలు ఎంత భారీ మొత్తంలో పోలింగ్ అన్నప్పుడు సూపర్ అసలు కదా. ఇక లోకేష్ ఇప్పుడు ఏమంటున్నారు, ఇన్నాళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్న పనికి తలదించుకొని ఉంటూ ఉన్నారు. ఆ ఊర్లో పెద్ద అయినంటే సర్లేరా వదిలేండి వాళ్ళనట్టు అంటున్నారు. వాళ్ళేమో రే భయపడ్డారా అది లేదని అంటుంటే ఆ పెద్ద వింటున్నాడు, సర్లే వదిలేండి రా, మన పని మనం చూసుకుందాం, మనం చేసుకొని చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, చేసుకుంటూ పోతాం. ఈలోపు ఒక మనిషి వచ్చాడు. ఈ పెద్ద ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఈలోపు ఈ పెద్ద ఆయన కొడుకు వస్తున్నాడు. దాని అవతల వాళ్ళు ఇట్లాగేదో వాగుతూ ఉన్నారు. ఏంట్రా ఏదో వాగుతున్నారు ఏంట్రా అని చెప్పేసి సరిగ్గా సమాధానం వచ్చాడు. జస్ట్ లైక్ మిర్చి మూవీలో ప్రభాస్ లాగా. అప్పుడు ఇన్నాళ్ళో లెక్క ఇప్పుడో లెక్క అని చెప్పు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పంటారు. ఆడి కొడుకు ఇచ్చినట్టు మనకు గౌరవంగానే, ఎవరురా ఇల్లు, ఎవరు అబ్బాయిరా ఈ అబ్బాయి అంటే, మలానా రాముడు అబ్బాయిరా, మలానా చంద్రుడు అబ్బాయిరా ఇలా అంటున్నప్పుడు రే ఆడు కొడుక వీడు, ఆడి కొడుక అన్నప్పుడు ఏంటంటే ఆయన కొడుక అన్నట్టు. లైక్ అలా ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. అలా ఈరోజు లోకేష్ వచ్చేసి 30 ఏళ్ళుగా ఓ లెక్క ఇప్పుడో లెక్క, ఆయన కొడుకు వచ్చాడని చెప్పు, నేను వచ్చా
పోలింగ్ శాతం 80కి పైగా నమోదైంది. అండ్ ఓవరాల్ చూసుకున్నప్పుడు టీడీపీ అద్భుత విజయం రేపు సాధించబోతారు, రేపే కౌంటింగ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటి విషయం అన్నప్పుడు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో రేపు టీడీపీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. ఆల్రెడీ జగన్కి సంబంధించి వైసీపీకి సంబంధించి పిచ్చు లేస్తున్నాయి. ఏంటి ట్రోలింగ్లు, మీమ్స్. నన్ను స్టార్టింగ్ నవ్వానే, ఇది గుర్తొచ్చి నవ్వే. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలి, పక్క రాష్ట్ర పోలింగ్ సిబ్బందిని పట్టుకొచ్చి వాళ్ళని విధులలో పెట్టాలి, వీ డిమాండ్ ఇట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మేబీ వైసీపీ హయాంలో టీడీపీలు ఇదే డిమాండ్ చేసినట్టున్నారు. అప్పుడు కొడాలని ఏం మాట్లాడాడంటే ఎగ్జాక్ట్గా ఈరోజు జగన్ మాట్లాడిన దానికి కొడాలని రిప్లై ఇచ్చినట్టుగా ఉంది. అది పిచ్చి పెట్టినట్టుంది. ఆ పిచ్చి హాస్పిటల్ చేర్చండి. ఏ రోజన్నా కేంద్ర బలం పెట్టి ఎన్నికలు జరిపిన మొఖమైనది? ఏ రోజన్నా పక్క రాష్ట్ర పోలింగ్ సిబ్బంది తీసుకొచ్చి ఎన్నికలు జరిపిన మొఖమైనది? ఏం మాట్లాడుతున్నాడు? అది జరిగే పనేనా అసలు? పిచ్చి పెట్టిన పిచ్చి హాస్పిటల్ ఏంటండి? ఆ పిచ్చి కూర్చొని నేను ఇంకేం మాట్లాడతాను అని కొడాలి నాని ఎగ్జాక్ట్గా జగన్ గారు రిప్లై ఇచ్చినట్టు ఉంది. లోకల్ బల ఎలక్షన్సే కేంద్ర బలగాలను కోరటమే అలాగా సాధ్యమైతే నాయన అన్నట్టుగా ఇతను మాట్లాడతాడు. ఇది కూడా ఈరోజు జగన్కి మొత్తం గట్టిగా మైనస్ అయిపోయింది. మరలా చెప్తా, ఈవీఎంల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏవైతే మాట్లాడుతున్నాడో ట్యాంపరింగ్ అదని ఇదని, 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలిచినప్పుడు ఆ రోజు టీడీపీ వాళ్ళు ఇలాగే మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఈవీఎంల ట్యాంపర్ చేశారా, మరి టీడీపీ గెలిచిన 23 స్థానాలు అన్నాడు. అలాగే మాకు జనామోదం ఉంది, ఈ రకం మేము గెలిచామన్నాడు. ఇప్పుడు సేమ్ దాన్నే పట్టుకొచ్చి ఇదే జగన్మోహన్ ఏదైతే అన్నాడో దానికి ఇదే పెడుతున్నారు. మీకు అర్థమవుతుందా? కర్మ ఎవరిని వదలదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ట్రాన్స్లో ఉన్నాడు. తాను ఏది చెప్తే జనాలు నమ్ముతారు, తాను ఏది చెప్తే అదే నిజమని చెప్పేసి పేపర్లో రాస్తారు, టీవీలో చూపిస్తారని. పేపర్ అంటే వాళ్ళు సాక్షిలో రాసుకుంటారు. రిమైనింగ్ పేపర్లలో కూడా అప్పుడేం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడి చెప్పేసి క్లిప్పింగ్ ఇచ్చి దాని కింద మొత్తం కంటెంట్ రాస్తారు. టీవీలలో అయితే ఒకప్పుడు జగనే మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడి చూడండి అని చెప్పేసి కరెక్ట్గా నాడు నేడని వేస్తున్నారు. ఈరోజు జగన్ మాట్లాడేదానికి ఏనాడో వైసీపీ వాళ్ళు ఆల్రెడీ రిప్లై రెడీ చేసి పెట్టారు, అది ఇదిగో ఇప్పుడు వేస్తాం చూడండి అని చెప్పేసి పెట్టారు. సోషల్ మీడియాకి కామెడీ పీస్ అయిపోయిందండి వైసీపీ. నిజంగా నాకు జగన్ చూస్తే ఒకసారి బాధ వేసిద్ది అనమాట. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశాడు ఈ మనిషి, ఎందుకు ఇంతగా అందరి చేత మాట్లాడతాడు? ఇప్పుడు కన్నా సరే కొంచెం పద్ధతిగా మాట్లాడచ్చు కదా, క్రాస్ చెక్ చేసుకుని అరే ఒకప్పుడు మనం ఇలా అన్నామా, ఇప్పుడు అన్నది రోయ్, ఇప్పుడు అందరం చెక్ చేయాలి, అది చేయట్లా. మీకు అర్థమవుతుందా? ఈరోజు లోకేష్ను చూసి వైసీపీలో కొంతమంది ఎలా వణికిపోతున్నారంటే, నేను అనటం కాదు, టీడీపీలు పెడుతున్న పోస్టులు ఇది పోసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది కాళ్ళ మీద పడిపోయి తప్పు అయిపోయింది మీరు ఏం చెప్తే అది చేస్తాం, మమ్మల్ని మీ పార్టీలో జడ్జిలు కొంతమంది అడుగుతున్నారు, ఇంకొంతమంది తప్పదు మేము ఆ పార్టీలో ఉండక తప్పదు, కానీ మీ గురించి మేము ఏం మాట్లాడడం మమ్మల్ని వదిలేండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక రానున్న రోజులలో వైసీపీ ఉండిద్దా? లోకేష్ రా బాబు ఇక్కడ చదువుకున్నాడు రా, ఈ చదువుకున్నోడికి ఆవేశం తోడైతే, ఆలోచన తోడైతే, తెలివి తోడైతే, అహం తోడైతే, గతమంతా పట్టకొచ్చి ఇప్పుడు కళ్ళ ముందు అతను కనుక ఒకసారి కనపడితే ఇంకేముందిరా బాబు ఓరమాస్ రౌడీ అదే లోకేష్ అంటూ పండగ చేసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఒక జర్నలిస్ట్ ఇలా చెప్పకూడదు, బట్ ఈరోజు కొన్ని విజువల్స్ చూసి మొత్తం డేటా చెక్ చేస్తే నాకు అనిపించింది కదా, ఏరి కోరి మరి ఏలెట్టి కంట్లో పొడుచుకోవడం అంటే అది వైసీపీలేనండి. నిజంగా పాపం వైసీపీ అనిపిస్తుంది నాకైతే. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఏదన్నా రేపు మనకు అధికారం పోతే కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఆలోచించలేదు వాళ్ళు. జీవితంతో మన అధికారంలో ఉంటాయని చెప్పేసి అడ్డదిడ్డగా నోరేసుకొని పడిపోయారు. దానికి ఈరోజు వారు అన్నదానికి ఎగైన గతంలో వాళ్ళు అన్నదే తీసుకొచ్చి ఇక్కడ రిప్లైగా పెడుతున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు లోకేష్ను చూసి కాలర్ ఎగరేస్తున్నారు. లోకేష్ను చూసి యావత్తు తెలుగుదేశం అంతా కూడా ఈరోజు అద్భుతంగా పండగ చేసుకుంటా ఉన్నారు.